ఇంద్రుడు అహల్య వెయ్యకన్నుల వెనుక ఉన్న అసలు కథ. చాలా కాలం క్రితం బ్రహ్మదేవుడు అత్యంత లావణ్యవతి అయిన ఒక స్త్రీని సృష్టించి ఆమెకు అహల్య అంటే ఏమాత్రం దోషం లేనిది అని అర్థం అని పేరు పెట్టాడు. ఆమె అందానికి ముగ్ధులైన దేవతలు, గంధర్వులు ఆమెను వివాహం చేసుకోవాలని పోటీపడ్డారు. కాని బ్రహ్మదేవుడు ఆమెను పరమశాంతమూర్తి, తపోధనుడైన గౌతమ మహర్షికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఇంద్రుడి వ్యామోహం. దేవతలకు రాజు అయిన ఇంద్రుడు అహల్య అందంపై ఎప్పుడూ కన్నేసి ఉండేవాడు. ఆమె గౌతమ మహర్షి భార్య అని తెలిసికూడా తన మనసును అదుపులో ఉంచుకోలేకపోయాడు. ఎలాగైనా ఆమెను పొందాలని ఒక పథకం వేశాడు. ఆశ్రమంలో మాయాజాలం. ఒకరోజు తెల్లవారుజామున గౌతమ మహర్షి నిత్యం చేసే విధంగా నదికి స్నానానికి వెళ్లారు. అదే సమయం కోసం వేచిచూస్తున్న ఇంద్రుడు గౌతమముని రూపం ధరించి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. మునివేషంలో ఉన్నది ఇంద్రుడని అహల్య గుర్తించినప్పటికీ లోకేశుడైన ఇంద్రుడిపట్ల ఉన్న కుతూహలంతో ఆమె అతనికి సహకరించింది. కొన్ని కథనాల ప్రకారం ఆమె ఇంద్రుణ్ణి గుర్తుపట్టలేదు. గౌతమముని ఆగ్రహం. ఇంద్రుడు ఆశ్రమం నుండి బయటకు వస్తుండగా స్నానం ముగించుకుని తిరిగి వస్తున్న గౌతమ మహర్షికి ఎదురుపడ్డాడు. తన రూపంలో ఉన్న వ్యక్తిని చూడగానే ముని జరిగిన విషయాన్ని గ్రహించాడు. పట్టరాని కోపంతో గౌతమముని ఇంద్రుడిని మరియు అహల్యను శపించారు. అహల్యకు శాపం. ఆమెను రాయిగా మారిపోమని లేదా గాలిని భక్షిస్తూ ఎవరికీ కనిపించకుండా పడి ఉండమని శపించారు. శ్రీరాముడి పాదధూళి సోకినప్పుడే ఆమెకు శాపవిమోచనం కలుగుతుందని చెప్పారు. ఇంద్రుడికి శాపం. ఇంద్రుణ్ణి ఉద్దేశించి, కామంతో నువ్వీ నీచమైన పని చేశావు కాబట్టి నీ శరీరమంతా 1000 యోని గుర్తులు ఏర్పడుగాక అని కఠినంగా శపించారు. సహస్రాక్షుడిగా మార్పు. ముని శాపం వల్ల ఇంద్రుడి శరీరం మొత్తం వికారంగా మారిపోయింది. అవమానంతో ఇంద్రుడు తలదించుకుని దేవలోకానికి వెళ్లాడు. దేవతలు, సిద్ధులు ఇంద్రుడి పరిస్థితి చూసి బాధపడి గౌతమ మహర్షిని ప్రార్థించి శాపాన్ని తగ్గించమని కోరారు. ముని శాంతించి ఆ వికారమైన గుర్తులు కన్నులుగా మారతాయని అనుగ్రహించాడు. అలా ఇంద్రుడి శరీరంపై ఉన్న గుర్తులన్నీ 1000 కన్నులుగా మారిపోయాయి. అప్పటినుండి ఇంద్రుడికి సహస్రాక్షుడు అనే పేరు వచ్చింది. కథలోని నీతి. ఎంతటి అధికారంలో ఉన్నవారైనా అంటే దేవతల రాజైనా ఇంద్రియ నిగ్రహం లేకపోతే పతనమవ్వక తప్పదని ఈ కథ మనకు బోధిస్తుంది.